కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. జనసేన పార్టీ అధికార ప్రతినిధి, తిరుపతికి సంబంధించినటువంటి పార్టీ నేత కిరణ్ రాయల్పై గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి వివాదాలు, ముఖ్యంగా లక్ష్మి అనే మహిళతో ఆయనకున్నటువంటి సంబంధం ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా కిరణ్ రాయలు కొన్ని వీడియోల్ని, ఆడియోలను కూడా రిలీజ్ చేశారు. తన మీద కొంతమంది కుట్ర పన్నే ఈ విధంగా మార్ఫింగ్ చేసి తన ఫోటోలను బయటకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే తన వాయిస్ను పోలినటువంటి ఏఐ టెక్నాలజీతో ఇంకొక వాయిస్ను కూడా రిలీజ్ చేశారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ తన వాయిస్ కాదు అంటూ పదే పదే వాదిస్తున్నారు. సో దీనికి సంబంధించి నేరుగా మనతో మాట్లాడడానికి కిరణ్ రాయల్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే విజయ్ గారు. కిరణ్ గారు, మీరు పదే పదే చెప్తున్నారు కుట్ర పన్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ మహిళతో, కేవలం పరిచయం మాత్రమే ఉంది, కానీ ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తిని నేను కాదు, ఏఐ టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేసి తన ఫోటోను, తన వాయిస్ను అక్కడ ఇన్వాల్వ్ చేశారు అని మీరు చెప్తున్నారు. కానీ అక్కడ మీరు ఇందాక కొద్దిసేపటి కిందట రిలీజ్ చేసినటువంటి ఆ వాయిస్కి ఈ వాయిస్కి పోలిక ఉందంటారా? సేమ్ అదే వాయిస్ అంటారా? నా వాయిస్ అని చూపించారు కానీ అలా వాయిస్ చేయొచ్చు. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉందంటే 5 నిమిషాలు అంటే మీ వాయిస్ ని కాపీ చేస్తా, ఆడ మీ వాయిస్ పెడతా, నేను 1 గంట టైం ఇస్తే మీ ఫోటో పెడతా, ఏమైనా చేయొచ్చు. టెక్నాలజీ ఎలా ఉందన్న, ఇప్పుడు ఒక చిన్న చూపిస్తాను మీకు. అమ్మాయితో ఉన్న ఫోటో వేశారు అద్భుతంగా, ఇది వేరే అమ్మాయి, మీకు తెలుస్తుంది లేనా? అలాగే మీకు ఏదైనా కనిపిస్తుందా? ఓకే, ఈమె ఎవరు తెలుసా? ఎవరో అంతర్జాతీయ ఏదో మోడల్ అనట. ఆమెకి నాకేమైనా సంబంధం ఉందా? సో ఫోటో తీసుకున్నాం మంచిగా. నా సింగిల్ ఫోటో, ఈ 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉన్నాయి. అన్నా టెక్నాలజీని వాడుకున్నారు, వాళ్ళు నాపైకి ప్రయోగించారు. నేను టెక్నాలజీ వాడతా, నాకు తెలుసు టెక్నాలజీ ఎలా వాడాలో. రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, మాట్లాడాలి. నేను జగన్ తిడుతున్నా, పవన్ కళ్యాణ్ తిట్టు, ఇంకొని తిట్టు, పాలసీ మీద మాట్లాడు, మేము ఫైట్ చేస్తాము, మేము చూసుకుంటాం, మా కెపాసిటీ మేము ఆపుతాం, తిడతాము, మాట్లాడతాం, నన్ను తిట్టు మాట్లాడతాం. అంటే మీ వెనక్కి కుట్ర పన్నుతున్న నాయకులు ఎవరు? అది రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులా, లేదంటే మీ ప్రాంతానికి తిరుపతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులా? ఇప్పుడు పేర్లు చెప్తారా? వెనక ఎవరున్నారు? భూమన కరుణాకర్ కుమారుడితో పాటు ఇంకా కొంతమంది వైసీపీ శ్రేణులు, వైసీపీ పేటిఎం సోషల్ మీడియా నా కోసం 70 నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ 3 రోజులు 5 రోజులకి 70 నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టింది. సీరియస్ గా మాట్లాడుతున్నారు, జోక్ చేయట్లేదు. నేను తిరుపతిలో ఉన్న ఒక నాయకుడు కోసం, మీరు అక్కడ ఎమ్మెల్యే కూడా కాదు, పార్టీ కోసం గతంలో పనిచేశారు, ఒకే కీలకంగా ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీకోసం, మిమ్మల్ని బదనాం చేయడం కోసం 80 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటారు వాస్తవంగా? ఖచ్చితంగా పెడతాడు. జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి కాలింది కదా, ఆ చిట్టిరెడ్డి డైవర్ట్ చేయడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి డిసిషన్ ఇస్తారు. చిట్టిరెడ్డిని డైవర్ట్ చేయడానికి, కిరణ్ రాయల్ని బ్యాట్ చేయడానికి ఒక 50-100 యూట్యూబ్ ఛానళ్ళు, 25,000 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దాన్ని 2.0 పేరుతో నా అభికి వదిలేరు అంతే. కిరణ్ రాయల్ గారు, సూటిగా ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. జనసేన పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీలాగే చాలా మంది నాయకులు ఉన్నారు, అలాగే టీడీపీలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. మీలాగే బయటకు వచ్చి జగన్ మీద, వైసీపీ మీద దుమ్మెత్తి పేసే నాయకులు ఉన్నారు, అనర్గళంగా తిట్టే నాయకులు ఉన్నారు. అసలు మీ మీద ఎందుకు ఈ స్థాయిలో కాన్సన్ట్రేట్ చేశారు? మీ మీదే ఎందుకు కుట్ర పన్నారు? అంటే ప్రత్యేకంగా అక్కడ మీరు కాదు అని మీరు పదే పదే చెప్తున్నారు, అక్కడ ఉన్నది నేను కాదు, కుట్ర పన్నారు అని చెప్తున్నారు. ఎందుకు అంత అవసరం వచ్చిందంటారు? కిరణ్ రాయల్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? స్టేట్ లో ఎంతమంది లీడర్స్? నంబర్ 1 అన్న, నేను కాపు కులంలో పుట్టడం తప్ప. ఫస్ట్ కాపు కులం టార్గెట్ జగన్కి. తిరుపతిలో కాపులు ఎదగకూడదు, అభినయ్ రెడ్డిని 63,000 ఓట్లతో ఓడించా అని భయం. నంబర్ 2, జనసేన పార్టీలో నా వాయిస్ వినపడకూడదు, నా వాయిస్ చాలా మందికి ఇబ్బంది చేస్తా ఉంది, నా వాయిస్ నొక్కాలి. నంబర్ 3, కోర్టులో కేసు ఉండగా నా ఫోన్లో డేటా చోరీ చేశారు. 2 ఏళ్ళ ముందు కోర్టులో కేసు వేస్తుండా, 2 ఎస్పీలు 2 డిఎస్పీల మీద కేసు వేస్తుండా. కోర్టులో కేసు జరుగుతుంటే బెదిరిస్తారు, నా వాళ్ళు ఫోన్లు చేసి డిబేట్లు పెట్టి ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, చిత్రాలు వాడతారు. అంటే కోర్టు అంటే భయం లేదా మీకు? ఇష్టారాజ్యమా కోర్టు అంటే? గవర్నమెంట్లో ఎవరు అనుకుంటారు మీరు? ఇవన్నీ కరెక్ట్ కాదన్నా, ఇవన్నీ చూస్తారు కాబట్టి కాలింది. నాకు చెప్తున్నాం కదా, ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీని మీద ఎంత ఊరుకోవాలి అందరిపోతాడు. ఒక మహిళ బయటకు వచ్చి ఆరోపణలు చేసి వాస్తవాలు తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పినా కూడా
పోలీసులు ఏమాత్రం కూడా కిరణ్ రాయల్ని అసలు పట్టించుకోలేదు, కనీసం ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు. కానీ ఎక్కడో రాజస్థాన్లో ఉన్న జైపూర్లో ఉన్నటువంటి పోలీసుల్ని ఇక్కడ పిలిపించి ఒక చిన్న కేసులో ఆమెను అరెస్ట్ చేయించి అక్కడ తీసుకువెళ్లారు అని మీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి మీ సమాధానం? అన్న రెండు చిన్న కేసు అయితే రాజస్థాన్ నుంచి రారు. క్రిప్టో కరెన్సీ బ్లాక్ మెయిలింగ్ కేసు, అక్కడ చాలా మందితో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ కేసులు, నాట్ ఓన్లీ రాజస్థాన్, కర్ణాటక, కలకత్తా, విశాఖపట్నం అన్నింటిలో కేసులు ఉన్నాయి ఆమె మీద. 2 సంవత్సరాలుగా దాంకొని తిరుగుతుంది. ఒక్కసారిగా తెరపైకి వచ్చి రోడ్డుపైకి వచ్చి ప్రెస్ మీట్ అని డ్యాన్స్లు వేస్తుంటే పట్టుకెళ్ళిపోయారు. అవి చేయకూడదు. నీ మీద కేసులు నాకు తెలుసు, కేసులు ఎందుకు పెట్టారో తెలుసు, నిన్ను కేసులో ఎవరు కాపాడారో కూడా నీకు తెలుసు. కానీ నువ్వు చేసింది కరెక్ట్ కాదు. నువ్వు డబ్బులు తీసేసుకొని సెటిల్మెంట్ చేసుకొని సెటిల్ అయిపోయింది వీడియోలు ఇచ్చి బరి తెగించి రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటే ఎంత బాధ వేసుకున్నా. డబ్బులు తీసుకురా, నువ్వు కొట్టేరా, నువ్వు తీసుకురావు, సెటిల్మెంట్ చేసుకోలేదు, నువ్వు గుడికొచ్చి అన్ని చేసుకొని ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. అన్ని కూడా కరెక్ట్ కాదన్నా. కాబట్టి కానీ మీరు ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ఆమె చేత సంతకాలు పెట్టించారు, మీరు కూడా బాండ్లు ఇచ్చారు, అక్కడ మీరు క్యాష్ కూడా దాని మీద మీరు కూడా ఇచ్చారు, సంతకాలు పెట్టారు. దాదాపు 1,20,00,000కి సంబంధించిన డబ్బు రావాల్సి ఉంటే, లావాదేవీలు ఉంటే బలవంతంగా ఒత్తిడి చేసి మీరు అక్కడ సెటిల్మెంట్ చేసుకున్నారు అనేది ఆమె చెప్తుంది. ఒత్తిడి చేసి ఉంటే ఇన్ని రోజులు ఏం చేస్తాను? ఒత్తిడి చేసి 2 ఏళ్ళు కదా, అది ఎప్పుడు రాసుకుంది? 2023 రాసుకున్నావు. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తున్నావు ఒత్తిడి చేసి ఉంటే? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తిట్టడం వల్ల ఇవంతా స్టార్ట్ అయింది నా పోస్టర్స్ వల్ల. నేను చెప్పి రాజకీయ కుట్ర లేకపోతే మనం వదిలేస్తామని. నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి రాజకీయ కుట్ర చేయడం కరెక్ట్ కాదు. దీన్ని తిరుపతిలో నా లాంటి తొక్కేస్తే జనసేన వాయిస్ అయిపోతుంటే ఒప్పుకోనన్నా. ఎంత దూరం పోతుందో పోని, నేను డిసిషన్ తీసుకున్నా. నన్ను నా కుటుంబాన్ని రోడ్డుపై తీసుకొచ్చి పెట్టింది నా 15 ఏళ్ళ కష్టాన్ని జస్ట్ ఒక సెకండ్లో నువ్వు అనేస్తే సరిపోతుందా? నిరూపించుకోవాలి. నేను చేయలేదు అని నిరూపించేవారు నా ఫైట్ చేస్తాను. అందుకే కిరణ్ గారు, మీకు ఆమెకు ఉన్నటువంటి పరిచయం ఏంటి, ఆ సంబంధం ఏంటి, ఓపెన్గా చెప్పండి. ఇంత దూరం వచ్చింది కాబట్టి ఎలాంటి పరిచయం ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెతో మీకు పరిచయం ఉంది? మా ఇంటి పక్కనే ఉంటుంది, ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, తెలిసిన వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తూ పోతూ ఉంటారు, అప్పులు ఉంటాయి, తీసుకుంటాం, మంచిగా ఉంటాయి అన్న ఒకటి. అంటే ఆర్థిక లావాదేవీలు అన్నారు మీరు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నారు. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అంటే? కొంతమంది మీరు కొన్ని సందర్భాల్లో కూడా మొన్న చెప్పారు, ఆమె పక్కన చిట్స్ వేస్తుంది ఇంటి పక్కనే, సో అలాంటి పరిచయమే ఉంది అని అన్నారు. అంతేనా? కేవలం ఆ చిట్స్ వరకు మీరు ఆమె దగ్గర చిట్ వేసే పరిచయమేనా? డబ్బులు కాడ లావాదేవీలు మంచి చెడ్డ, మా ఇంట్లో మంచి శుభకార్యం, మా ఇంట్లో శుభకార్యం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఆ అమ్మాయి చదువు చూసుకొని ఒకవేళ నేను 2012, 2013 ఈ 13 సంవత్సరాలుగా మాకే రిలేషన్ ఉంటే ఎందుకు 13 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది అమ్మాయి? ఇన్ని రోజులు ఎందుకు రాలేదన్నా? 2 ఎలక్షన్లు జరిగినాయి. 2014 ఎలక్షన్ జరిగింది, 2019 ఎలక్షన్ జరిగింది, 2024 ఎలక్షన్ జరిగింది. ఎందుకు రాలా నువ్వు? 3 ఎలక్షన్ జరిగినప్పటి నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు ఆడియో కాల్ రికార్డ్ చేసుకున్నా అంటావు, వీడియో రికార్డ్ చేసుకున్నా అంటావు. నాకు డబ్బు ఇచ్చి రికార్డ్ చేసుకోలేదా? ఎప్పుడో ఎందుకు రికార్డ్ చేసుకోవాలా? కనీసం నాకు 100 రూపాయల నోట్ ఇచ్చేటప్పుడు రికార్డ్ ఎందుకు చేసుకోవాలి నువ్వు? అప్పటి వరకు రిలేషన్ బాగుంది, తర్వాత రిలేషన్ చెడింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో మీరు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మార్ఫింగ్ చేసి చిట్టిరెడ్డి అంటూ కొన్ని పోస్టర్స్ని బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నదంతా కూడా సీక్రెట్గా ఉన్నదంతా ఈ వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంటే మీరేమంటారు? తెర మీదకి వచ్చిందా, తెర మీదకి తెచ్చారా? తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందేమో. ఎవరికి? ఓకే, మీ ప్రత్యర్థులే, మీ రాజకీయ ప్రత్యర్థులే దీన్ని తెర మీద తీసుకొచ్చారు అనుకుందాం. అసలు ఎలాంటి పాత్ర నాకు లేదు, అందులో నాది ఏ సంబంధం లేదు, కేవలం మార్ఫింగ్ చేశారు, ఏఐ టెక్నాలజీతో నా వాయిస్ని అక్కడ ఇమిటేట్ చేశారు అని అంటే నిజంగా చూసేవాళ్ళు ఇది నమ్ముతారా? మీరు ఇచ్చిన ఆ వాయిస్ మీది కాదు అని మీరు పదే పదే చెప్తున్నారు, కానీ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ వాయిస్ వినింది, ఆ వీడియో చూసింది, ఆ ఫోటోలను కూడా చూస్తున్నారు. దానికి మీ సమాధానం? ఇప్పుడు వినిపించాను కదన్నా వాయిస్, అదే వీడియోలో వేరే వాయిస్ వచ్చింది, విన్నారా మీరు? దానికి దీనికి పోలిక ఒకటేలా ఉందా? ఆ వాయిస్ కి ఈ వాయిస్ కి మార్చుకోవచ్చు. టెక్నాలజీలో మన వాయిస్ మార్చుకోవచ్చు, వీడియో కూడా మార్చుకోవచ్చు. ఆ అమ్మాయి ఇంకో వ్యక్తితో ఉన్న వీడియో పెట్టచ్చు, ఇంకో వ్యక్తి ఇంకో అమ్మాయితో ఉన్నట్టు పెట్టచ్చు, ఎట్టగాలో చేయొచ్చు. వాయిస్ ఎలాగో మార్చుకోవచ్చు. టెక్నాలజీ నా దగ్గర ఉంది. మీరు నాకు టైం ఇస్తే నీ వాయిస్ మీ ఫోటో ఆ స్పాట్లో పెట్టి నేను వీడియో పంపిస్తాను. మనం ఉన్నారు నా టెక్నాలజీ చేసేవాళ్ళు, ఎందుకు మన దాని గురించి అవి కోర్టు చెప్పాలి. ఆ వాయిస్ ఆ ఫోటోలు వాస్తవమా కదా కోర్టులోకి వెళ్తే కోర్టు చెప్తుంది. దరిద్రపు లుచ్చా పేపర్, లుచ్చా టీవీ అది వాడే డిసిషన్ తీస్తాడని. కిరణ్ రాయల్ నేరగాడి వాడే చెప్పి సరిపోతుందా? కోర్టులు ఎందుకు? అప్పుడు కోర్టులు ఏం చేస్తా ఉంది?
సో కిరణ్ గారు ఇప్పుడు ఒక మాట చెప్పండి. కిరణ్ గారు ఇప్పుడు పార్టీ పరంగా కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సో దీని మీద వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు కూడా మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. సో దీని మీద మీ స్టాండ్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? దాన్ని స్వాగతిస్తా. ఖచ్చితంగా నేను పార్టీ మనిషిని, ఎప్పుడు పార్టీతో ఉంటా, పార్టీ నాది, పార్టీ వదిలిపోను, పార్టీ నన్ను వదులుకోదన్నా, అంతే. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా ఎలా ఫైట్ చేస్తారు మీరు? ఫైనల్ గా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? వైసీపీ అనేది వదిలిపెట్టే ప్రసక్తిలా ఒంటరిగానే ఫైట్ చేస్తాను. ఒకే ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం ఆర్జీవీని చూసాం. ఆర్జీవీ కూడా ఇదే ఆర్జీవీ ఈ విధంగా ఫోటోల్ని మార్ఫింగ్ చేసి కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఫోటోలను మార్ఫింగ్ చేశారు కాబట్టి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు, ఆయన విచారిస్తున్నారు. సో మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేశారు. సో మీ మీద కూడా ఆర్జీవీ మీద పెట్టిన కేసుని ఎందుకు పెట్టకూడదని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం? పెట్టమను. ఇప్పుడు నా మీద ఫోటోలు మళ్ళీ మార్పింగ్ చేశారు లక్ష్మి విషయంలో, నేను కూడా పెడతా. లక్ష్మి మీద, వైసీపీ మీద, అంతే కదా, లెక్క సరిపోయిందా? సో ఇంతటితో ఆపేస్తారైతే? మీరు ఇప్పుడు టార్గెట్ చేయడం కానీ లేదంటే వైసీపీని పదే పదే మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, విమర్శిస్తూ వస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని కూడా. సో ఇంత ఎపిసోడ్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి, ఈ ఎపిసోడ్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి, మీ మీద ఈ స్థాయిలో ప్రచారం చేశారు కాబట్టి, మీరు అన్నట్టు దుష్ప్రచారం చేశారు కాబట్టి, సో ఇక సైలెంట్గా ఉంటారా? పార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ప్రస్తుతం లేనట్టే, షోకాజ్ నోటీస్ ఇచ్చారు కాబట్టి. సో ఇంతటితో మీరు సైలెంట్గా ఉంటారా? పార్టీకి సంబంధం లేకుండా కూడా మీ పోరాటం ఇలాగే కొనసాగుతుందా వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద? నాకు ఇచ్చింది షోకాజ్ నోటీస్ కాదు, నాకు ఇచ్చింది పార్టీకి నీ మీద వచ్చిన అలిగేషన్ క్లియర్ చేసుకుని వచ్చేవారు పార్టీ దూరంగా ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ ఆడా, ఇంకా రోజు వన్డే ఆడతా వైసీపీ మీద, అంతే. అంటే ఇంకా చాలా ఫోటోలు బయటకు తీస్తారా మీరు కూడా? వాళ్ళు ఆల్రెడీ కోర్టులో ఉందని తీయమని వాళ్ళు తీస్తామని బెదిరిస్తారు, నేను కాదు. వాళ్ళు తీస్తే మొత్తం అందరినీ గుడ్డలు కూడా తీసి కోర్టులో నిలబెట్టిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంటే కథలు చేస్తారు వీళ్ళు, బ్లాక్ మెయిల్ చేస్తారు వీళ్ళు. హైకోర్టులో కేసులు ఉంటే రమ్మని చెప్పడం, అందరి కథ చూద్దాం. ఓకే, మీ ఆడియోని, వీడియో, ఆ ఫోటోల్ని ఫోరెన్సిక్ పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కరెక్ట్, డన్. ఓకే, అందులో ఒకవేళ మీకు పాజిటివ్ గా వస్తే ఓకే, మరి నెగిటివ్ గా వస్తే రిపోర్ట్స్ ఏమంటారు మీరు? సో సుమన్ టీవీ సాక్షిగా మీరు ఒక అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారా? ఎస్, అందులో కానీ నా తప్పు ఉంది, ఫోరెన్సిక్ రిపోర్ట్ లో నా తప్పు ఉందంటే రాజకీయాలకు దూరంగా ఉంటా, లేదంటే వైసీపీని ఇక తిట్టను, పల్లెత్తు మాటను అనను, అలాంటి మాట ఏమైనా ఇవ్వగలరా? అవన్నీ కాదు. ల్యాబ్ రిపోర్టర్ పంపించి నా పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, కానీ నాకే పాజిటివ్ వస్తుంది, ఇది మాత్రం వాస్తవం, కన్ఫర్మ్, అంతే. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇది జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఎలాంటి పరీక్షకైనా సిద్ధం. అందులో ఉన్న ఫొటోస్ నావి కాదు, అలాగే అందులో ఉన్నటువంటి వీడియో, ఆడియో నాది కాదు. సో ఏఐ టెక్నాలజీ, అలాగే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకువచ్చి ఈ విధంగా నన్ను బదనాం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. కావాలని ఒక మహిళను రోడ్డు మీదకి తీసుకొచ్చి నా కుటుంబాన్ని కూడా రోడ్డుకి ఈడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపై తాను వన్డే మ్యాచ్ ఆడుతూ వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉంటాను, ఇక మీద ఎక్కడా కూడా తగ్గను అంటూ కూడా కిరణ్ రాయల్ చెప్తున్నారు. సో కోర్టులో కూడా ఈ అంశం ఉంది కాబట్టి వాస్తవాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. సో దేనికైనా కూడా తాను సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతానికి మాత్రమే జనసేన పార్టీకి దూరంగా ఉన్నాను. వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కిరణ్ రాయల్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారు? సో కిరణ్ రాయల్ చెప్పింది వాస్తవం నమ్ముతున్నారా? సో కిరణ్ రాయల్ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తెలియచేయండి.